హైదరాబాద్ మాదాపూర్లోని ఫర్గెట్ మీ నాట్ కెఫే పైకి చూడడానికి ఇది ఒక నార్మల్ కెఫేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కెఫే ముసుగులో నడుస్తున్న హుక్కా పార్లర్ దందా. ఇక్కడ ఇంకా సెన్సేషన్ ఏంటంటే ఈ కెఫే పోలీసుల బందోబస్తులో నడుస్తుంది. ఏంటి షాక్ అయ్యారా? బట్ ఇది నిజం. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఫర్గెట్ మీ నాట్ కెఫే అంటే నన్ను మరవకు అని దాని అర్థం. వస్తూ ఉండు, మేము నిన్ను చావు దగ్గరికి తీసుకెళ్లేంత వరకు ఇక్కడ వస్తూ ఉండు. ఇది ఫర్గెట్ మీ నాట్ కెఫే గ్యారంటీ. ఈ కెఫే మాదాపూర్ పోలీస్ స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. మామూలుగా అయితే ఈ కెఫే టైమింగ్స్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్ 12 గంటలకు క్లోజ్ కావాల్సింది. బట్ ఈ హుక్కా పార్లర్ పోలీసుల బందోబస్తుతో నడుస్తోంది. మాదాపూర్ పోలీసులు హుక్కా పార్లర్ వాళ్లతో కలిసి ఈ దందాను నడిపిస్తున్నారు. అదేంటి అని అడుగుతారా మీరు? ఎస్, ప్రతిరోజు నైట్ ఏదో ఫార్మాలిటీగా పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫుట్పాత్ల పైన పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళని వెళ్ళగొట్టి కెఫే ముందే సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఈ సెల్ఫీ డ్రామా ఏంటా అని డౌట్ వస్తుందా? ఎస్, సెల్ఫీ ఎందుకంటే మేము వచ్చాం, కెఫే క్లోజ్ చేశాం అని రికార్డ్స్లో పెట్టుకోవడానికి, అంటే వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్కి చూపించుకోవడానికి. ఒక పోలీస్ కెఫే కింద కాపలాగా ఉంటున్నాడు అంటే చూసే వాళ్ళకి ఇక్కడ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారని కలరింగ్ ఇవ్వడానికి. బట్ ఇక్కడ జరిగే రియాలిటీ ఏంటంటే కింద పోలీసు ఉన్నా సరే పార్లర్కి సంబంధించిన వాళ్ళు హుక్కా పార్లర్కి వస్తున్న వాళ్ళకి దారి చూపిస్తున్నారు. ఇక పార్లర్ లోపలి సంగతి చూసుకుంటే ఇక్కడ 12 గంటల 30 నిమిషాల నుండి ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 4 గంటల వరకు హుక్కా దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పారు, ఆల్ హుక్కా పార్లర్స్ ఆర్ క్లోజ్డ్ ఇన్ హైదరాబాద్ అని. మరి ఇప్పుడు ఇది ఎవరి హయాంలో నడుస్తున్నట్టు? కాంగ్రెస్ రెడ్డి గారు మీరే చెప్పాలి. మీరు నీతులు చెప్తారు తప్ప పాటించనంటారు, అంతేనా? మరి అలాంటప్పుడు ఇలాంటి సొల్లెందుకండి? అసలే ఇప్పుడున్న అధికారం ఉంటుందా ఊడిపోతుందా అనే డైలమాలో ఉన్నప్పుడు ఇంత హిట్లర్ రేంజ్ డైలాగ్స్ అవసరమంటారా మీకు? ఇకపోతే ప్రతి బిజినెస్లో మీకు షేర్ వచ్చినట్టే ఈ పార్లర్ నుండి కూడా మీకు షేర్ ఏమైనా అందుతుందా? ఇదేనా మీరు చెప్పిన ప్రజల పాలన? ఇది ప్రజల పాలన లేక గుంపు పాలన?